హాయ్ ఫ్రెండ్స్, వర్షం అయితే పడుతుందన్నమాట. వర్షంలో కూడా ఇటు చేపలకైతే బయలుదేరినాం గొడుగులు వేసుకొని. చూడండి ఎలా పడుతుందో, చిన్నగా పడుతుందన్నమాట. అది బాగా కూడా రావట్లేదు. మామూలు లైట్ చినుకులు అయితే పడుతున్నాయి. మా వాళ్ళతో పాటు నేను కూడా చేపలకైతే బయలుదేరినాను అనమాట. ఈ వాగి అనమాట. ఈ వాగి కూడా చిన్న చిన్న కాలువలు ఉన్నాయి. ఆ కాలువలో కట్టేసి మనం సినిమాల్సింది ఇది అనమాట. నీళ్ళు ఉన్నాయి. నీళ్ళల్లో ఎటు పక్షులు చెప్తారో తెలియట్లేదు. చూద్దాం కట్టలు వేసేదాకా. మన వాళ్ళైతే ఇంకా స్టార్ట్ చేసారు ఫ్రెండ్స్. ఈ సందులో చిన్న పొద్దల కాడ చుట్టూరు కట్ట అయితే వేసామన్నమాట. వేసి ఇందులో చేప ఉన్నాయని చిమ్మటం అయితే స్టార్ట్ చేశారు. చూద్దాం ఎన్ని ఉంటాయి చేపలు. మనోళ్ళు చూస్తున్నారని నేనైతే మెల్లగా కరెక్ట్ అయితే వెళ్ళొద్దాం అనుకుంటున్నా. పైకి చూద్దాం ఎలా కనిపిస్తుంది. మొత్తం ఊరిమల్లే ఉంది ఫ్రెండ్స్. చూసారుగా మొత్తం మళ్ళీ ఊరిమల్లే ఉన్నాయి. కనపడే వరకు ఎవరు కనపడేది ఆమెలు మొత్తం అన్నమాట. ఇది వాగులో మేము ఉన్నాం. ఇది కూడా వరిమల్లే, ఇది కూడా వరిమల్లే ఉన్నది. ఫ్రెండ్స్ ఇక్కడ ఒక మొక్క అయితే నాకు కనపడింది అన్నమాట. ఇప్పుడు మనం కొనుక్కున్నాం మట్ట కూడా నాకైతే దొరకలేదు అనమాట. అది అక్కడ ఊరిపోయింది బురదలో. ఇది మేము చేపలు కట్టే కాడ ఒక చిన్న పొద్దల కాడ గూడు ఉంది ఫ్రెండ్స్. అందులో గుడ్లు అయితే ఉన్నాయి అన్నమాట. 4 గుడ్లు ఎట్లా కనబడ్డాయి. వచ్చింది కొన్ని దొరికినాయి. మాకైతే చేపలు అయితే ఇక్కడ కొన్ని దొరికినాయి ఫ్రెండ్స్. ఇది ఎదరున్నాయి, ఇందులో ఉన్నాయి కనమాట. కాకపోతే ఇది కుక్కర్ దువ్వి అటైతే కట్ అయితే వేసేది. అందువల్ల ఇక్కడ సిమ్మలేకపోతున్నాం. ఈ గోతులు అయితే ఉన్నాయి. ఇంక మాకు దొరికిన వరకు అయితే పట్టుకొని అయితే వేరే చోటకి వెళ్ళమని ఉన్నారు. కట్టమ్మ ఈ కాలువ పడదామన్నారు కానీ ఈ కాలువ ఫుల్గా వెళ్తున్నాయి ఫ్రెండ్స్. అయితే ఇంకా అటు చెరువు ఉంది. చెరువుకి వెళ్ళి అయితే పోతున్నాం అన్నమాట వరిమల్ల మీదకి. ఈ కాలువ కూడా ఫుల్గా వస్తుంది అన్నమాట. ఇది చెరువుకి వెళ్ళి కాలువ, నీళ్ళు వెళ్తున్నాయి చెరువుకి వెళ్ళి. అందులో కూడా లోతుంది బాగా. కాకపోతే నీళ్ళు అయితే ఫుల్గా ఉన్నాయి, వస్తున్నాయి అన్నమాట. కాలువ అన్నమాట నీళ్ళు. ఎటు కట్టేసి సమ్మడానికి లేదు. పైగా లోతు ఎక్కువ. ఒక్కరితో పోయి తీసారనమాట నీళ్ళు వెళ్ళడానికి అటు చెరువుకి. అందుకే లోతు ఎక్కువ ఉంది.
వల్ల పందిరి వల్ల మంతగా నైట్ పూట వాన వస్తే నైట్ అయితే అంటారు వాసి బుక్కి మెలుండి చేస్తాను ఇంకా నేను దంచి వాసందేం నేను ఎక్కండి ఏం తీగ పడుతుంది గట్టి దొక్కితే ఈ పిల్ల వాళ్ళ తిండి చెప్తాడు కీకి తిండి చెప్తాడు అది యాక వాళ్ళ తిని పెంచుతాను కీకి తిని సిలా వాళ్ళ యాక మెలుండి ఎక్కందంగా జర్రు విసిరేమా వాటి ఆ ఇరికి మొత్తాను చక్కని ఆసి మళ్ళీ రంజి కావడం చేసి కట్టి మా యాక మీరు బేలే పని తింటారా మొత్తం చెరువు అన్నమాట ఫ్రెండ్స్. అటు కళ్యాణం మైట్ కట్టడం వల్ల ఈ పొలాలన్నీ మునిగిపోయి ఇలా రొట్ట పెట్టిపోయి ఉన్నాయన్నమాట. రొట్టకెళ్ళి పిట్టలు చేపలు కూడా ఉంటాయి ఫ్రెండ్స్. మనవాళ్ళు అయితే లాస్ట్కి ఇటు తిరిగి లాస్ట్కి చెరువులో అయితే పని వేసారు ఫ్రెండ్స్. దరమ్మట కట్టేస్తున్నారు. ఇందులో ఉంటాయో ఉండవో నాకు తెలియట్లేదు. మొత్తం చెరువే అనమాట. సైడ్ అమ్మట దారి అమ్మట కొద్దిగా కట్టేసి చెమ్ముదామని ట్రై చేస్తున్నారు. ప్రస్తుతానికి అయితే మొత్తం చెమ్మేసాం. రంగంలో అయితే దిగారు అనమాట మన వాళ్ళు. మొత్తం చెరువు నాకు దొరికిన చేపలు అయ్యో కొన్ని దొరికినాయి అనమాట. ఒక కూర తెరుకోవాలి. మా చేపల పట్టం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇంటికైతే వెళ్ళిపోతున్నాం అనమాట. ఇంకా మాకు కూడా మొండి వచ్చేసింది. అవి కొన్ని దొరికినాయి కాబట్టి ఎట్లా సరిపోతాయి అని కోరిక. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఉంటా మరి.